నాన్న పనిని చూసి సిగ్గుపడ్డ కొడుకు చివరికి ఏమయ్యాడో చూడండి. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. రామయ్య అనే ఒక వ్యక్తి పట్టణం బయట ఒక చిన్న వీధిలో చెత్తను ఏరుకునే ఒక కార్మికుడు. ఉదయం 5 గంటలకే తను చీపురు పట్టుకొని బయటకు వెళ్తాడు. అతని కొడుకు సూర్య మంచి కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒకరోజు సూర్య తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా వాళ్ళు సూర్యాని అడిగారు, అదేంటంటే మీ నాన్న ఏం చేస్తారు అని. అప్పుడు సూర్య కోపంగా తలదించుకొని, అదంతా అడగొద్దు, మా నాన్న ఒక చెత్త పని చేస్తాడు అని కోపంగా చెప్తాడు. ఆ మాటలు దూరంగా నిలబడి విన్న రామయ్య గుండె పగిలేలా చాలా బాధపడతాడు. కానీ ఏమీ అనడు. మరుసటి రోజు ఎప్పటిలాగే అదే పనికి వెళ్తాడు. కాలం గడిచింది. సూర్య చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం చాలా చోట్ల చాలా విధాలుగా ప్రయత్నించాడు. కానీ ఎక్కడ చూసినా నిరాకరణే. అతనికి ఉద్యోగం మాత్రం దొరకలేదు. కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడే ఊరిలో ఒక పెద్ద ప్రాజెక్ట్, అదేంటంటే స్వచ్ఛ భారత్. ఆ కాంట్రాక్ట్ పనులను నాయకత్వం వహించేది రామయ్య. అప్పుడు సూర్యకి ఏ పని దొరకక తనకు తోచిందేంటంటే ఆ స్వచ్ఛ భారత్ పనిలోకి జాయిన్ అవుదామని అనిపించింది. అప్పుడు తను ఆ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఎదురుగా చూస్తే వాళ్ళ నాన్న. అప్పుడు వాళ్ళ నాన్నను చూసి షాక్ అయిన సూర్య మనసులో బాధగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఆ తండ్రి నెమ్మదిగా అతని సూర్యాని అడుగుతాడు, అదేంటంటే నీకు ఈ పని ఇష్టమేనా? ఇష్టం లేకుంటే ఇక్కడి నుంచి ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సూర్య వెంటనే గుండె పగిలేలా అతను చాలా బాధపడతాడు. తరువాత రోజు సూర్య వాళ్ళ నాన్న చేసే పనిని గౌరవించడం మొదలు పెడతాడు. అప్పటి నుంచి సూర్య వాళ్ళ నాన్న చేసే పనిని చాలా అర్థం చేసుకుని నడుస్తూ ఉంటాడు. అప్పుడు అతను అనుకునేది ఏంటంటే పని చిన్నది కాదు, పనిని చిన్న చూపు చూసే మనసే చిన్నది అని.